మరి నిరుద్యోగులకు మోసమైంది అధ్యక్ష, ఉద్యోగులకు కూడా మోసమైంది అధ్యక్ష. ఉద్యోగాల విషయం కూడా జిఏడే చూస్తుంది అధ్యక్ష. మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 16,978. ఇది నా లెక్క కాదు. నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 16,978 అని శాసనసభలోనే నిన్న ప్రభుత్వం సమాధానం చెప్పింది. మీరు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 16,978. అదేవిధంగా అధ్యక్ష, దయచేసి మేము కోరేది ఒక్కటే, మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోకి ఇస్తారు? ఇచ్చిన మాట ప్రకారంగా నిరుద్యోగ భృతి ఇస్తారా? గౌరవ మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఉద్యోగుల విషయంలో మీరు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ విషయంలో మేము మొన్న కూడా అసెంబ్లీలో అడిగాం. మీ బెనిఫిట్స్ దాదాపు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి రావడం లేదు, వాళ్ళందరూ కోర్టుకు పోతున్నారు. నిన్న మనం పేపర్లో చూసాం అధ్యక్ష, హైకోర్టులో 600 మంది రిటైర్డ్ ఉద్యోగులు పోతే మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని హైకోర్టు పిలిచి రాత్రైనా సరే నువ్వు రావాల్సిందే అని హైకోర్టుకు పిలిచి వాళ్లకు ఏప్రిల్ 9వ తేదీలోగా 600 మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మరి మిగతా ఉద్యోగులు కూడా ఇప్పుడు మీరు హైకోర్టు పోమని చెప్తారా? హైకోర్టుకు పోతేనే ఈ ప్రభుత్వం పెన్షన్ బకాయిలు ఇస్తుందా? లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ఎప్పట్లోకి ఇస్తారు? రిటైర్ అయ్యి ఇంటి దగ్గర పిల్లలతో ఉండాల్సినటువంటి, మనమలతో ఉండాల్సినటువంటి, మనమరాలతో ఉండాల్సినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం ఎంతవరకు ఈ ప్రభుత్వానికి శోభనిస్తుంది? దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 600 మంది కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వకీలం పెట్టుడు, కోర్టుల చుట్టూ తిరుగుడు, మన చీఫ్ సెక్రటరీని, మన ఫైనాన్స్ సెక్రటరీ హైకోర్టుకు పిలిచి మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తక్షణమే పెన్షన్ బెనిఫిట్లు చెల్లించాలని, దాని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా సిపిఎస్, ఓపీఎస్ పెన్షన్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పైగా ఆ కాంట్రిబ్యూషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్, తప్పైతే మీరు సరిచేయండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తేలేదు కదా, ఈ కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా 1000 కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ కూడా కట్టకపోవడం వల్ల ఆ సిపిఎస్ ఉద్యోగులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. చనిపోయిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, కంపాషనేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు. దయచేసి వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వండి, కంపాషనేట్ ఉద్యోగాలు ఇవ్వండి, కాంట్రిబ్యూషన్ చెల్లించండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పట్లోగా తెస్తారో కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, చాలా విషయాలు ఉన్నాయి కానీ టైంను దృష్టిలో పెట్టుకొని నేనే కట్ షార్ట్ చేసుకుంటున్నా అధ్యక్ష.